Hi dear students, welcome back. Dear students, ఈ వీడియోలో మనము 2024 తెలంగాణలో జరిగినటువంటి ఎంసెట్లో ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. ఇది మనకి మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఆర్ కైనమాటిక్స్ నుంచి ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ మోడల్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు కంటెంట్ రీచ్ అవుతుంది. దానికన్నా ముందు మన ఛానల్లో ప్లేలిస్ట్లో చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నేను చాలా అప్లోడ్ చేశాను గత కొన్ని సంవత్సరాల నుంచి. సో అవి చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, లెట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద పొజిషన్ ఎక్స్ ఆఫ్ ఏ పార్టికల్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ ఈస్ గివెన్ బై x is equals to t cube minus 12t plus 3, where t is the time in seconds. The acceleration of the particle when its velocity become 15 meter per second is. ఇది మనకి 11th May 2024 షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఆప్షన్స్ 15 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, 24 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, 18 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అండ్ 12 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇక్కడ ఒక పార్టికల్ ఉందంట, ఆ పార్టికల్ యొక్క పొజిషన్ మారిపోతుందంట టైంతో పాటు. ఎలా ఇచ్చాడు? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ క్యూబ్ మైనస్ 12t ప్లస్ 3. సో ఇది పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ తెలిపే ఒక ఈక్వేషన్. ఓకేనా? అయినప్పుడు ద యాక్సలరేషన్ ఆఫ్ ద పార్టికల్ వెన్ ఇట్స్ వెలాసిటీ బికమ్స్ 15 మీటర్ పర్ సెకండ్. వెలాసిటీ అనేది 15 మీటర్ పర్ సెకండ్ అయినప్పుడు ఆ పార్టికల్ యొక్క యాక్సలరేషన్ ఎంత అవుతుంది? సో ఇక్కడ డిస్పొజిషన్ అనేది మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షన్ దేంట్లో ఇచ్చాడు? టైంతో ఇచ్చాడు. కాబట్టి మనకి తెలిసిన విషయమే కదా, వెలాసిటీ ఈస్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్. క్లియర్? అండ్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ వాట్? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో ఈ రెండు ఫార్ములాస్ మనం ఇక్కడ యూస్ చేసుకుంటాం. సో ఫస్ట్ మనం ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ క్యూబ్ మైనస్ 12 ఇంటూ టీ ప్లస్ 3 అని తీసుకుంటున్నాం. తీసుకున్నప్పుడు వి అంటే ఏమన్నాను? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ అని రాస్తున్నాను. అంటే వి ఈస్ ఈక్వల్స్ టు డి బై డిటి ఆఫ్ టీ క్యూబ్ మైనస్ 12t ప్లస్ 3. సో దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేస్తే ఫార్ములా ఏముంది? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ టు పవర్ ఆఫ్ ఎన్ ఈస్ ఈక్వల్స్ టు వాట్? ఎన్ ఇంటూ ఎక్స్ టు పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. ఇది ఫార్ములా ఇచ్చేపోతున్నాం. అప్పుడేమవుతుంది? వి ఈస్ ఈక్వల్స్ టు హియర్ మనం ఏం రాయొచ్చు? డి బై డిటి ఆఫ్ టీ క్యూబ్ మైనస్ డి బై డిటి ఆఫ్ ఆర్ ప్లస్ మైనస్ 12t. సో ప్లస్ ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఏం లేదు కాబట్టి డిఫరెన్షియేషన్ అవసరం లేదు ఇక్కడ. ఓకేనా? సో అప్పుడు వి ఈస్ ఈక్వల్స్ వాట్? 3 ఇంటూ టీ టు పవర్ ఆఫ్ 3 మైనస్ 1 మైనస్ 12 ఇంటూ టీ టు పవర్ ఆఫ్ 1 మైనస్ 1. అప్పుడేమవుతుంది? వి ఈస్ ఈక్వల్స్ టు 3t స్క్వేర్ మైనస్ 12 అవుతుంది. అప్పుడు దిస్ ఇస్ వాట్? వి ఈస్ ఈక్వల్స్ టు 3t స్క్వేర్ మైనస్ 12 అయింది. ఆల్రెడీ మనకి వెలాసిటీ ఎంత అవుతుంది అన్నాడు? 15 అన్నాడు. కాబట్టి వి ఏం రాస్తున్నా? 15 ఈస్ ఈక్వల్స్ టు 3t స్క్వేర్ మైనస్ 12. క్లియర్? సో అప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది మన ఇక్కడ? 3t స్క్వేర్ ఈస్ ఈక్వల్స్ టు 15 ప్లస్ 12 and t square is equals to what? 27 by 3. 27 by 3. So then t square is equals to what? 9 by 3. Sorry, 3 ones are 3 9s are. Okay, that is what? 9. T square is equals to what? 9. And t means what? That is what? 3 seconds. Time value ఎంత? 3 seconds ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మనం అనుకోవాల్సింది యాక్సలరేషన్ అనుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఉంది. a is equals to d by dt of v అని రాస్తాం. అప్పుడు a is equals to d by dt of ఏముంది మనకి ఈక్వేషన్? 3t స్క్వేర్ ఆఫ్ మైనస్ 12. 3t స్క్వేర్ మైనస్ 12. సో ఇక్కడ ఆబ్వియస్లీ ఇది కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ ఉంటుంది. కాబట్టి ఏం రాస్తున్నాం? a is equals to మళ్ళీ సేమ్ ఫార్ములా 3 ఇంటూ వాట్ ఇట్ ఈస్ n ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n మైనస్ 1. కాబట్టి 3 ఇంటూ 2 ఇంటూ t టు పవర్ ఆఫ్ 2 మైనస్ 1. అండ్ a is equals to what? 3 into 2 into t. So a is equals to 3 into t. 3 into 2 ఏమైనా 6 అంటున్నాం. t వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ ఎంత వచ్చింది? t వాల్యూ is 3 seconds. కాబట్టి a is equals to 6 into 3. Then a is equals to 18 meter per
సెకండ్ స్క్వేర్. అంటే వెలాసిటీ అనేది మనకి 15 మీటర్ పర్ సెకండ్ ఉన్నప్పుడు యాక్సలరేషన్ ఎంత అవుతుంది అంట 18 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. సో కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్.